టెల్ మీ రవి. సార్, గ్రాండ్ రెజెన్సీ హోటల్ కిల్లింగ్స్ కి టెర్రరిస్టులకి ఎలాంటి సంబంధం లేదు సార్. దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఆ ఎవిడెన్స్ సంపాదించాను సార్. రవి, ఇలాంటి విషయాలు ఫోన్లో వద్దు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? సికింద్రాబాద్ లో సార్. వెంటనే అల్వాల్ చర్చ్కి వచ్చాయి. సార్, టెల్ మీ రవి. ఈ అటాక్ వెనుకుంది దీపక్ రాజ్. ఎక్కడ? సారీ రవి, నా దృష్టిలో పోలీస్ డిపార్ట్మెంట్ లో 3 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 గరం, యంగ్ బ్లడ్. స్టేజ్ 2 నరం, సాఫ్ట్ అయిపోతాం. స్టేజ్ 3 బేషరం, సిగ్గు శరం ఉండదు. ఐ మీన్ స్టేజ్ 3. నా దృష్టిలో పోలీస్ అంటే ఏ స్టేజ్ లో కూడా నేరస్తులతో కాంప్రమైజ్ కాకుండా డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్ ని నిలబెట్టేవాడు. నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడే నిన్ను అనుమానించాను, అందుకే ఎవిడెన్స్ తీసుకురాలేదు. వీడి నెత్తూరుతో పాటు నిజాయితీ కూడా వెళ్ళిపోయాయి. నిజం బయటికి రావాలి. తీసుకెళ్ళండి. పని మీద బయటకు వెళ్తున్నాను, 10 రోజుల్లో వస్తానని వాళ్ళ నాన్నకి మెసేజ్. మార్తాన్, ఇష్యూ చాలా సెన్సిటివ్. మన మీద ఎవడు ఫోకస్ అవ్వకుండా చూసుకో. బాస్ తో చెప్పి ఫ్యాక్టరీలో ఏ స్టోర్ ఇన్ఛార్జ్ గానో ఫీల్డ్ ఆఫీసర్ గానో జాబ్ ఇప్పిస్తా. కటింగ్లు పోను నెలకి 8,000 చేతికి వస్తాయి. నేను ఒక్క రోజులో 2 జంపులు 3 గ్లాస్ బ్రేకింగ్ చేస్తే బత్తాలతో పాటు 10,000 వస్తుంది. పైగా మా కటింగ్లు ఉండవు. ఆ కటింగ్లు ఉండవు, ఎప్పుడో కాలో చెయ్యో తీసేస్తారంతే.